శాంతం మునిగిన రైతన్న మన స్మిత సింగర్ తోటి రేవంత్ అన్న. ఇక చూడండి ఎట్లా ఉంది కథ. ఇక్కడ రైతాంగం మొత్తం మనడు దాకా నీళ్లు లేక ఆగిపోయారు. నీళ్లు లేక కరెంటు లేక పంటలు ఎండబెట్టుకొని పంటలు తలగబెట్టుకొని పశువులను మేపుకొని గొర్రెలను మేపుకొని బర్రెలను మేపుకొని ఉన్న పంటను ఆగం చేసుకోరు. మొత్తం ఏది ఆగం చేసిరు కాంగ్రెస్ వాళ్ళు రైతుల పంటలను. ఇక ఆడనేయడం పడినటువంటి గింజలు ఏరుకొచ్చుకొని ఐకేపీ సెంటర్లో పోసుకుంటే ఇవి కొనుగోలు చేయరు. కొనుగోలు చేయకపోతే ఆడబెట్టుకున్నటువంటి పంట మొన్న వర్షం వచ్చి మొత్తం తడిచి ఆగం పంచకంతం అయింది. ఇక అయితే ఈ విధంగానేమో శాంతం మునిగిపోయాము రైతన్న బాధపడతా ఉంటే మన స్మితతోటేమో రేవంత్ అన్న హెలికాప్టర్లో గాలి మోటార్లో తిరుగుతూ ఉన్నాడు. పక్క రాష్ట్రాలకు పోయి ప్రచారం చేసి వస్తూ ఉన్నాడు. ఇక చూద్దాం ఒకసారి ఈ వార్త. ఇక చూడు, శాంతం మునిగిన రైతన్న అకాల వర్షంతో దెబ్బతిన్న రైతాంగం కొనుగోలు సెంటర్లలో తడిసిన ధాన్యం కానరాని అధికారులు అధికార పార్టీ నేతలు ప్రచార ఆర్భాటం తప్ప వస్తువుల కల్పనలో నిర్లక్ష్యం భరోసా కల్పించని రాష్ట్ర ప్రభుత్వము. ఇట్లా ఉంది కథ. రాష్ట్ర ప్రభుత్వం భరోసా ఎలా కల్పిస్తుంది వాళ్ళని వదిలేసేది గాలికి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే ఇక్కడ చూడు, స్మితతో రేవంత్ అన్న పాలన గాలి కొదిలి గాలి మోటార్లలో చక్కర్లు రైతులను పట్టించుకొని అభినవ నీరో అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయిన రైతులు పట్టించుకున్న నాదుడలేడని ఆందోళన మాటలు తప్ప ఆచరణ లేదని మండిపాటు ప్రచారం కోసం రాష్ట్రాలు తిరుగుతున్న రేవంత్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లకు దూరంగా సామాన్యుడిల ప్రయాణం అంటూ అనుకూల మీడియాలో ఈ సామాన్యుడిల అనేటువంటిది ఎందుకు వచ్చింది అనేది కూడా చెప్తా. గిడ ఉంది చూడు స్పెషల్గా, ఇది కూడా చెప్తా. ఇగో ఇక దీన్ని హైలైట్ చూద్దాం ఒకసారి. రోమ్ నగరం తగలబడిపోతుంటే పిడేలు వాయించిందట నీరజ్ చక్రవర్తి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నీరజ్ చక్రవర్తిని తలపిస్తున్నారు. రైతులు కష్టాల్లో ఉంటే వాటిని పట్టించుకోకుండా ఎన్నికల ప్రచారంతో కాలం గడిపేస్తున్నారు. రైతుల కన్నీళ్లకు విలువే లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం తప్ప రైతులకు ఓదార్పునిచ్చే చర్యలే కనపడడం లేదు. రేయింబవలు కష్టపడి రైతన్న పంట పండిస్తే ఇటు ప్రభుత్వం కనికరించక అటు ప్రకృతి అనుగ్రహించక తీవ్రంగా నష్టపోతున్నాడు. అకాల వర్షంతో ధాన్యం తడిసి ముద్దవగా ఇప్పుడు ఆ తడిసిన ధాన్యాన్ని కొనేదెవరని రైతులు ప్రశ్నిస్తున్నారు. ధాన్యం కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వము కొనుగోళ్లలో జాప్యం చేయడంతో రైతాంగం నష్టపోయిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. రోజుల తరబడి ఐకేపీ సెంటర్లో ధాన్యాన్ని పెట్టడంతో అక్కడ సరైన వసతులు లేక రైతులకు నేడు ఈ పరిస్థితి ఎదురైందని మండిపడతా ఉన్నారు. ఇక చూడండి, ఒక్కొక్క ఫోటో మీకు చూపిస్తా. కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి ప్రజలారా. ఎంత దుర్మార్గం అంటే ఇక్కడ చూడండి ఈ ఫోటో. ఇక చూడు, ఎంత కష్టం చేస్తే ఎంత చెమట వరిస్తే వాళ్ళ ఎంత కష్టార్జితము ఈ పంట నీళ్ళ పాలైపోయింది. అటు తడిసే ధాన్యాన్ని ఎంత కొంటారు? ఇప్పుడు 2200 రూపాయలు క్వింటా ఉంటే దాన్ని సగం ధరకు కొంటారు. అంటే రైతుల నోట్ల మట్టి కొట్టినవా కాదా? ఈ తడిసిన ధాన్యాన్ని కూడా ఎంఎస్పి ధరకి కొనుగోలు చేస్తావా? నువ్వు ఇస్తున్నటువంటి 500 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తావా? చూడు ఎట్లా కొట్టుకుపోయింది చూడు పెద్ద మనుషులు పాపం రైతులు. ఇలా బాధ ఎడ చెప్పుకోవాలి. ఇక చూడు, ఇక్కడ చూడు, ఇగో ఈ యువరైతే ఏం చేస్తున్నాడు చూడు, తడిసిన ధాన్యం ఇక చూడు మొత్తం నీళ్ళలోనే తేలాడుతుంది. మన ఏంటి పడవదేలా అన్నట్టు తేలాడుతున్నాయి చూడు అవి. చూడు ఈ ఐకేపీ సెంటర్ల పరిస్థితి, పగోనికి కూడా రావద్దు ఈ పరిస్థితి. ఇక ఇట్లా ఇబ్బందులు పడుతూ ఉంటే ఇంకో ఈయననేమి ఇట్లా ఫ్లైట్లలో తిరుగుతూ ఉన్నాడు. ఇట్లా ఫ్లైట్లల్లా తిరుగుతూ ఉన్నాడు. ఈ విధంగా ఫ్లైట్లల్లా మేడం స్మిత గారితో ఆమె తిరిగి ఈమె ఏం పోస్ట్ పెడుతుంది అంటే ఇట్లాంటి సింప్లిసిటీ ముఖ్యమంత్రి గారు నేను ఏడ చూడలేదు, సో కాబట్టి ఈయన చాలా మంచోడు, మా పచ్చ బ్యాచ్ అయినా కూడా అని చెప్పేసి ఆమె ఒక ట్వీట్ వేసింది. ఆ ట్వీటు తెలంగాణ ప్రజలు కుట్రా దాన్ని ఇరగలేసి మరగలేసి గట్టిగానే అరుచుకురు అనమాట. సో ఈ విధంగా ఇంకా ఈయన ఇట్లా ఫ్లైట్ ఎక్కిపోయి ఆయన గిడ ప్రచారం గిట్ట చేసిండు. ఇగో ఈ కర్ణాటక ఈ తెలంగాణలో ఉద్ధరించి వీళ్ళు కర్ణాటక ప్రచారం చేస్తా ఉన్నాడు ఆయన. ఇట్లా ఈ విధమైనటువంటి ప్రచారం. ఇంకా దీంట్లో ప్రచారం ఎట్లా ఉంది చూసినావా? ఇది సింప్లిసిటీ అని చెప్పేసి అంటారు కదా. ఇగో సీఎం అనుకూల మీడియా మాత్రం దీన్ని ఘన ప్రచారంగా చేసుకుంటుంది. ఎలాంటి స్పెషల్ ఫ్లైట్ వినియోగించకుండా ఓ సాధారణ పౌరుడిలా విమాన ప్రయాణం చేస్తున్నారంటూ ఆకాశానికి ఎత్తుతోంది. అయితే అసలు విషయం మాత్రం వేరేది ఉంది. మామూలు రోజుల్లో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్లలో తిరిగే సీఎం రేవంత్ రెడ్డి ఎలక్షన్ కోడ్ కారణంగా సామాన్యుడిలో సాధారణ ఫ్లైట్లలో వెళ్తున్నారు. ఎన్నికల ఖర్చులో చూపించాల్సి వస్తుంది కాబట్టి సొంత డబ్బును పెట్టుకుంటే ఖర్చు తడిసి అవుతుందనే కారణంతో ఈ ప్రయాణాలు చేస్తున్నారు. మంది సొమ్ము అయితే మంగళవారం, తన సొమ్ము అయితే సోమవారం అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. ఇప్పుడు
దీనికి కారణం ఏం తెలుసా? ఆ స్పెషల్ ఫ్లైట్లలో పోకుండా ఈ జనరల్గా ఈ నార్మల్ పబ్లిక్ అందరు పోయేటువంటి ఫ్లైట్లను ఎందుకు పోతున్నాడు అంటే, ఎన్నికల కోడ్ లేకపోతే ఆ ఫ్లైట్లో స్పెషల్ ఫ్లైట్లోనే పోతాడు. ఎందుకంటే ఆ ప్రజల సొమ్ము మనది కాదుగా పోయేది, మొత్తం ఆ విమానంలోకి కూలుకోవచ్చు మనం వల్ల. ఇప్పుడు కనుక ఇప్పుడు అట్లానే స్పెషల్ ఫ్లైట్లో పోయినాం అనుకో, ఈ ప్రతి లెక్క రూపాయి ఎలక్షన్ కమిషన్కి లెక్క చెప్పాలి. లెక్క చెప్తే ఆ ఖర్చు దాటిపోయింది అనుకో, వీళ్ళు పోటీకి అనర్హులు అవుతారు. సో కాబట్టి ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇట్లాంటి అందరికీ విమానాలలో ఎక్కిపోతా ఉన్నాడు అనమాట. కానీ ఏదో పేదోళ్ళు పోయేటువంటి ఏమంటారు అందరూ పోయేటటువంటి దాంట్లో పోతున్నాడు అనేటువంటిది ఆ తప్పుడు ప్రచారం. ఆ ప్రచారం ఎందుకు చేసుకుంటారు? ఈ విషయం బయటకు వస్తుందని అది ప్రచారం చేస్తుంది ఈ సోకాల్డ్ ఎల్లో డాగ్స్ మీడియా. సో కాబట్టి మనం ఏం చేయాలి, దాన్ని ఎప్పటికప్పుడు వాస్తవాలు తెలుసుకోవాలి. సో ఈ విధంగా తెలంగాణ అంతా మునిగిపోయి ఆగమవుతా ఉంది. ఇక ఓవైపు నేను ఇంత ముందుకే చూసిన మన పేపర్లో ఏంది, ఎల్లంపల్లి ఎండిపోయింది, శ్రీరామ్ సాగర్ ఎండిపోయింది, అన్నీ ఎండిపోయినాయి, ఒక సుక్క నీళ్ళు లేవు. ఇప్పుడు ఇంకా రేపు హైదరాబాద్కి ఏ విధంగా నీళ్ళు ఇస్తాడో అర్థం కాని పరిస్థితి. ఇంకా 2 నెలల సమయం ఉంది. ఇప్పుడు ఇదేంది ఏప్రిల్, మే బాగా భయంకరంగా ఉండబోతుంది. మే తర్వాత జూన్, మనకేదో జూలైలోనో అట్లా వర్షాలు పడుతుంటాయి. చూడాలి ఏం జరగబోతుంది అనేది.